ఈ రోజుల్లో సమాధానం పడటం అనేది చాలా బిగ్ డీల్ అయిపోతుంది. సమాధానం పడడానికి ఎవరు ఇష్టపడట్లేదు, ఇరువురు కూడా ఇష్టపడట్లేదు. కానీ నేను ఈరోజు ఆ విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ పొందుకొని ఏశావుకి భయపడి దూరంగా పారిపోతాడు. తర్వాత దేవుడు చెప్తాడు, నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్ళు అని చెప్పగానే యాకోబు తన కుటుంబంతో తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. సో తమ్ముడు ఇలా వస్తుండగా ఏశావు కూడా సిద్ధపడి 400 మంది సైన్యంతో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు. వెంటనే యాకోబు భయపడి 2 పనులు చేస్తాడు. అది ఏంటి అని అంటే, ఆయన కానుకలు అర్పించాడు, రెండవదిగా ఆయన కాలుకి సాష్టాంగపడి నమస్కరించాడు. అయితే నువ్వు సమాధానం పడటానికి వెళ్ళినప్పుడు కానుకలు ఇవ్వడం అవసరమా, సాగిలు పడటం అవసరమా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కాదన్నట్లేదు. కానీ యాకోబు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమాధాన పడటం. ఈ రోజున అనేక మందిలో మన యొక్క కుటుంబ వ్యవస్థలో కావచ్చు, ఫ్రెండ్షిప్ వ్యవస్థలో కావచ్చు, సమాధాన పడటానికి ఇష్టపడట్లేదు. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు చూసినట్లయితే, బలిపీఠం దగ్గర బలి అర్పిస్తున్నప్పుడు మన మనసులో ఒకవేళ జ్ఞాపకం వచ్చింది, మన సహోదరుని ప్రేమించట్లేదు లేకపోతే సమాధానం పడట్లేదని ఒకవేళ మనకి గుర్తు వస్తే వెంటనే ఆ బలి ఆపి సమాధాన పడి అప్పుడు బలి మళ్ళీ దేవుడు సెలవిస్తున్నారు. ఈ రోజున మీరు అనేక మంది సమాధాన పడడానికి సిద్ధమైతే ఈ యొక్క ప్రయత్నం మీరు చేయాలి.